హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను శనగపప్పు సేమియా పాయసం చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఆ కుక్కర్ విజిల్ తీసినాక ఆ మెత్తగా అయింది. దాన్ని కొంచెం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. ఇందులోకి 1 కప్పు బెల్లము, 1 కప్పు కొబ్బరి తురుము అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోగా ఇది ఉడుకుతూ ఉంటుంది. దీంట్లోకి మరి కొంచెం ఒక పావు కప్పు సేమియాని తీసుకొని ఒక కళాయి పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇది వేగేలోగా మనం పక్కన పెట్టుకున్నాం కదా, శనగపప్పులోకి కాస్తంత ఉప్పు, కాస్త ఇలైచీ పౌడరు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఇది ఉడికేలోగా మనము ఆ సేమియా ఉడికింది కదా, దాన్ని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని థిక్నెస్ కోసము మనము బాదం మిల్క్ మిక్స్ది పౌడర్ ఉంటుంది, లేకుంటే బాదం ఉంటాయి కదా, వాటిని పేస్ట్గా చేసేసుకొని మనం ఇందులోకి వేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు పాలు వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.